మెల్లిగా బామ్మగారు. అబ్బా 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 ఉండండి, కాలు బెనికినట్టుంది. కొంచెం నూనె రాస్తాను. ఓసే ఓసే అలా చూస్తావేంటే? ఏదైనా ఆయింట్మెంట్ తీసుకొచ్చి రాయిపో. నువ్వు సభకెళ్ళి స్పీచ్ ఇవ్వడం కాదు కదా, జన్మలో బయటికి వెళ్ళి మాట్లాడకుండా చేస్తాను. చూస్తూ ఉండు. ఇంకాసేపట్లో మన కాబోయే ఎమ్మెల్యే మా అమ్మగారు శ్రీమతి విశాలాక్షి గారు వచ్చి పార్టీ మేనిఫెస్టోని వివరిస్తూ ఇక్కడ ప్రజలకున్న సమస్యలను, వాటి పరిష్కారాల గురించి మాట్లాడతారు. సిద్ధు ఫోన్ చేస్తున్నాడు. త్వరగా వెళ్ళాలి. హలో తులసి, ఏమైంది? ఇంకా రాలేదు? ఇంకో 5 నిమిషాల్లో స్టార్ట్ అవుతామండి. ఏంటి తులసి, ఇంకా స్టార్ట్ అవ్వకపోవడం ఏంటి? ఇప్పటికే లేట్ అయిపోయింది. సరేనండి. అమ్మా అమ్మా మీ అబ్బాయి మళ్ళీ ఫోన్ చేశారు. పదండి, ఇప్పటికే లేట్ అయింది. అబ్బా ఏమండి, నేను అలా వెళ్ళి ఒక అరగంటలో వచ్చేస్తాను. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? అబ్బా నాకు చీమ కుట్టినా నువ్వు విలవిలలాడిపోయేదానివి. అలాంటిది ఇప్పుడు నేను పడిపోయి లేవలేని పరిస్థితుల్లో కూడా నన్ను ఇలాగే వదిలేసి వెళ్తావా?